వేదిక మీద ఉన్న తెలంగాణ ఉద్యమ నాయకులు, కిందున్న ఉద్యమ నాయకులందరికీ దండాలు. జై తెలంగాణ, జోహార్ తెలంగాణ మన వీరులకు, జోహార్ తెలంగాణ మన వీరులకు. సూర్యాపేటల చీమల దండు కదిలింది. గోరంక సభలల్లా మొట్టమొదటి సభ. మళ్ళొక్కసారి ఇప్పుడు విమలక ధూమ్ధాం పాటలు వాడింది తెలంగాణ ఉద్యమం తర్వాత. మళ్ళా ఈ పాటలకు ఇదే నెల మొదలైంది. వీరన్న సభల కాడికి వెళ్ళి అంతకుముందు సరే హైదరాబాద్లో స్టార్ట్ అయినా కానీ ఇక్కడ పెద్ద సభ, తీర్మానాలతో మొదలైనటువంటి సభ. ఇక్కడ చాలామంది యువకులు, నాకు బాగా గుర్తుకుంది 2012లో మొప్పల జాను, తర్వాత బోల్కా వెంకట్, వీళ్ళ నాయకత్వం 250 మంది. అంటే సూర్యాపేట వాళ్ళు కేసులకే వెనుక ముందు కాదు మీరు, ఇక్కడ వాళ్ళు ఇప్పటి నుంచి కాదు. సాయుధ పోరాట చరిత్ర అనేది చాలా పెద్దగా ఉన్నది కదా. 250 మంది విద్యార్థులు ఈ కళాశాలకి వచ్చినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. దాంట్లో ప్రవీణ్ కూడా ఇక్కడ కూర్చొని ఉన్నారు. వాళ్ళంతా యువకులంతా ఇక్కడ కూర్చున్నారు. హైదరాబాద్కి ఒక మీటింగ్ మేము రవీంద్ర భారతిలో ఉస్మానియాలో మీటింగ్ లో పెడితే ఆ మీటింగ్కి వస్తుంటే తోలు అరెస్ట్ చేసి ఒక్కరిని కాదు ఇద్దరిని కాదు, సెప్టెంబర్ 24, 2012 నాడు 250 మంది మీద కేసులు పెట్టిండ్రు. వాళ్ళు ఒక సంవత్సరం నరదాకా తిరిగిరు. ఆర్టీఓ కోట్ల జాగా సరిపోతలేదని ఆర్టీఓ కోట్ల పెడితే దాంట్లో ఒక సంవత్సరం నరదాకా వాళ్ళు తిరిగిరు. వచ్చిన తర్వాత తెలంగాణ వాళ్ళకే కాదు, ఇప్పుడు మాట్లాడుకుంటూ 69 వీర యోధురాలు మా అక్క ఇంత ముందు మాట్లాడుకుంటా చెప్తా ఉండే, ఇప్పటి నుంచి కాదు 52 నుంచి ఈ పంచాయతీ జరుగుతున్నది. ఇడ్లీ సాంబార్ గోబ్యాక్ మూవ్మెంట్ కాడి నుంచి మొదలైంది పంచాయతీ. ఈ తెలంగాణ అస్తిత్వం గురించి కొట్లాట పంచాయతీ అది ఇప్పటిదాకా నడుస్తూనే ఉన్నది. 54-55ల తెలంగాణ ఆంధ్రాలో కలుపొద్దని కొట్లాడినప్పుడు 8 మంది విద్యార్థులు చచ్చిపోయినారు. ఇదంతా చరిత్ర మనకు తెలుసు. తర్వాత 69లో 329 మంది చనిపోయినారు. నిన్నదాకా మొన్న 1200 మంది చచ్చిపోయినారు. అయ్యా ఏమైతుందంటే ప్రాబ్లం ఇక్కడ మనకి ఇబ్బంది ఎక్కడైతుందంటే ఎవరి చేతుల్లో అయితే పగ్గాలు ఉండాలనో వాళ్ళ చేతులల్లో రాజ్యాధికారం లేక ఇవాళ మళ్ళీ మనం సభలు పెట్టుకునే కాడికి వచ్చింది. ఇక్కడ ఇంతకుముందు మాట్లాడుకుంటూ చెప్తా ఉండే, ఇక దించేద్దాం, ఈయన దించేద్దాం కరెక్టే, మరి ఎవరిని ఎక్కిద్దాం, దించాం. ఆయన దించినాం, గతముఖ ఆయన దించినాం, గతం అయిపోయింది. మళ్ళీ ఇంకొక ఆయన వచ్చిండు. ఇప్పుడు ఈ కోతల రాయుడు వచ్చిండు. ఈ కోతల రాయుడు దించుతాం మళ్ళీ ఎవరిని ఎక్కియాలి? గది ఆలోచించాలి ఇప్పుడు తెలంగాణ ప్రజలు. నల్లగొండ పురిటి గడ్డ, సాకలోళ్ళ గావురాల బిడ్డ, పేదోళ్ళ ఐలమ్మ పేరు వింటుంటే నైజాము గుండె బేజారు, సాయుధ పోరాట బాటలో ఆడ బిడ్డలే ఆయుధం అన్నవు, నీలమ్మా నీకు వందనం, తెలంగాణమ్మ నీకు వందనం. ఈ గడ్డ మీద పెళ్లి లలిత లొల్లి 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 బుట్టే, ఊరువాడ లొల్లి బుట్టే, పట్నాముల్ల లొల్లి బుట్టే అని తన లొల్లి తెలంగాణ మొత్తం వినబడ్డట్టు తిరుగుతుంటే 16 ముక్కలు నరికిన ఇప్పటికి ఆ కుటుంబం, పెళ్లి లలిత కుటుంబం చెల్లా చెదరైపోయి, ఆ కుటుంబంలో 4గురిని హత్య చేసిండ్రు. చెల్లా చెదరైపోయి ఆగమాగం తిరుగుతుంటే ఆ శవాల మీద ప్యాలాలు ఏరుకున్న వాళ్ళు ప్రభుత్వాలకు వచ్చి ఇలా గద్దెల మీద కూర్చి కూర్చున్నారు. ఆ కుటుంబాలకు ఏం జరుగుతలేదు. నేను సాకలైలమ్మ గురించి ఇంతకుముందు చెప్పినా కదా, నేను ఒక సంఘటన మీకు చెప్పదలుచుకున్నా, ఈ వేదిక మీద చెప్పదలుచుకున్నా. ఏంటంటే మొన్న ఒక 7-8 నెలల కింద సాకలైలమ్మను తెలంగాణ జనం హక్కున చేసుకోవాల్సిన అవసరం ఉందా లేదా? ప్రభుత్వాలు హక్కున చేసుకోవాల్సిన అవసరం ఉందా లేదా? చంద్రశేఖర్ రావు గత ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఆయనే ఏం చేయలేదు అని ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి పిసిసి అధ్యక్షుడు ఉన్నప్పుడు వాస్తవం కూడా ఆయన ఇంతకుముందు ముఖ్యమంత్రి ఏం చేయలేదు వాస్తవమే. ఈ ముఖ్యమంత్రి ఎన్నికల ముందు ఆయన ఇంటికి పిలిపించుకొని సాకలైలమ్మ మనవాన్ని తన దగ్గర పక్క కూర్చోబెట్టుకొని ఫోటోలు దిగి ఆయనతో భోజనం చేపించి ఇంత బుక్కడి భూవదిన ఆయనతో నేనున్నా, తెలంగాణ అమరుల కుటుంబాలకు నేనున్నా, తెలంగాణ ఉద్యమకారులకు నేనున్నా అని చెప్తే ప్రగల్భాలు పలుకుతే మనోళ్ళందరూ కలిసి మీరందరూ కలిసి ఆ గద్దముక్కడు ఎట్లా ఉన్నాడు, వీడు మంచిగానే ఉన్నాడు, పడేదో కోతలు కోస్తున్నా అనుకొని మంచిగానే నిజంగా నమ్మి ఆందోళన తిరిగినాం. మీతో పాటు మేము కూడా కొంచెం తిరిగినాం. ఈ వేదిక మీద వాళ్ళు కూడా సైలెంట్ గా చాలా మంది పనిచేసిన వాళ్ళు ఉన్నారు, తీసుకొచ్చి గద్దెల మీద కూర్చోబెట్టినాం.
కానీ జరిగింది ఏంటంటే అంటే ఈయనే జర అన్న కొద్దిగా ఈ పెద్ద మనిషి చేసిన నిర్వాహకం ఏంటంటే సాకలైలమ్మ మనవడు రామచందర్ అన్న దాదాపు 20 సంవత్సరాల పైన సర్పంచ్ ఉండే, పాలకుర్తిలో సర్పంచ్ ఉండే. ఆయనకు అనారోగ్యంతో ఉన్నాడని చెప్పి హాస్పిటల్లో వైద్యం అందించాలని చెప్పి ఒక 3 నెలల నుంచి అనారోగ్యంతో ఉంటే శ్వేత, అందరికీ సమాజానికి అంతా గుర్తుపెట్టుకోండి, శ్వేత ఆయన మనవాడి భార్య, ఆమెను నేను మహిళా కమిషన్ మెంబర్ చేస్తా అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రవీంద్ర భారతి వేదిక మీదకి చెప్పిండు. అది ఇప్పటిదాకా చేయలేదు, పక్కకు పడేద్దాం. కానీ ఆమె ఒక 3 సార్లు వాళ్ళ ఇంటికి పోయింది, రేవంత్ రెడ్డి ఇంటికి పోయింది. ఒక్కసారి మా మామయ్య ఆరోగ్యం మంచిగా లేదు, మీరు అంతకుముందు ఎన్నికల ముందు ఇంటికి పిలుచుకొని అన్నం పెట్టి మీరు పత్రికా ప్రకటనలు ఇచ్చుకున్నారు, టీవీలలో ఇంటర్వ్యూలు ఇచ్చుకున్నారు, ఈ కుటుంబాలను ఆదుకుంటా అని చెప్పి కనీసం వైద్యం ఇప్పిర్రి అని చెప్పని ఇంటికి పోతే పట్టించుకోలే. ఆ లోకల్ ఎమ్మెల్యే దగ్గరికి పోయి నువ్వు పట్టించుకోలే. ఆఖరికి తెలంగాణ తల్లి విగ్రహాన్ని సెక్రటేరియట్ లో ఈ పెద్ద మనిషి వచ్చినాక ఆవిష్కరణ చేసిన ముందు రోజు కూడా ఇంటికి అడిగిపోయి గడప కాడిపోయి తలుపులు తడితే పట్టించుకోలే. ఇది విషయం తెలిసి నేను పోయిన వాళ్ళ ఇంటికి, చాకలైలమ్మ మనవన్ దగ్గరికి నేను పోయినా. మా క్రాంతి దళ్ మా నాయకులు వచ్చిండు, మా వెంకట్ వచ్చిండు, మా జాన్ వచ్చిండు, మేము పోయినాం. పోయి ఇంటికాడ పోయి మా క్రాంతి మధు అక్కడ బాధలు వీళ్ళందరూ వస్తే మేము పోయిన వాడికి పోయి కూర్చొని మాట్లాడితే ఒక్కటే మాట చెప్పిండు, ఒక్కసారి ముఖ్యమంత్రి షౌలేయండి దయచేసి నన్ను ఆదుకుంటాడు అని. వాళ్ళ ఇంట్లో పండుకొని ఉన్నాడు ఆయనే. ఆ వీడియోలు ఉన్నాయి ఇప్పటిదాకా నా దగ్గర. నేను అన్నావు నీ మనవరాలు పోయిందట కదా, మరి నేను కూడా ప్రయత్నం చేస్తాను. బయటకు వచ్చిన తర్వాత మీడియా పక్షాన చెప్పిన నువ్వేం చేయకున్నా పర్లేదు అయినా, నువ్వు కుటుంబానికి నువ్వేం చేయకు, తనకు ఆ మెంబర్షిప్ కుడియకు, కానీ నేను బతికి ప్రభుత్వ హాస్పిటల్ అడ్మిట్ చేయించి వైద్యం ఇప్పాను ఆయన అని చెప్పని. 9 రోజులు 10 రోజులు గడిచింది. నాకు అప్పటికే మండుతూ ఉండే. ఆయన అట్లా తీసుకుపోయి అంబులెన్స్ తీసుకుపోయి ముఖ్యమంత్రి ఇంటికాడ గేటును గుర్తుతాం అనుకున్నా అసలు యాక్చువల్గా ఒక్క 2 రోజులలో. కానీ వాళ్ళు వీళ్ళంటారు, అరే నీకేందయ్యా నువ్వు ఎందుకు పృథ్వీరాజ్ గిట్లెంబడి పడుతున్నావు అని చెప్పని. నా స్వార్థం గురించో ఎవరో స్వార్థం గురించి మాట్లాడతలేం కదా. వైద్యవాడు ప్రభుత్వ హాస్పిటల్ ఇక్కడ నిమ్స్లో అడ్మిట్ చెప్పాను. మీడియా మొత్తం వచ్చింది. వారం రోజులు కోడై కూర్చుంది. ఒక రాత్రి ఫోన్ వస్తుంది నాకు, 12:30కు ఫోన్ వస్తుంది శ్వేత దగ్గర నుంచి, అన్నా మామయ్య చనిపోయిండు అని ఫోన్ వస్తుంది. సంపినోడే సంతాప సభలు పెట్టినట్టు సిగ్గు లేకుండా మళ్ళీ వాళ్ళే వచ్చి సంతాప సభలు పెట్టి కూర్చున్నారు అలా. ఇగో ఇది తెలంగాణ ఉద్యమకారులకు, తెలంగాణ గురించి చనిపోయిన కుటుంబాలకు 1200 మంది చచ్చిపోయినని అసెంబ్లీ సాక్షిగా రేవంత్ రెడ్డి చెప్పిండు, కేసీఆర్ చెప్పిండు. వాళ్ళు ఇచ్చిన 560 పైన 568 మందికి ఇచ్చిండ్రు. మిగతా వాళ్ళందరూ ఎక్కడున్నారు, వాళ్ళ డీటెయిల్స్ ఏంది అని చెప్పి అసెంబ్లీలో గొంతు చించుకొని మాట్లాడి నేనే మొత్తం రేవంత్ రెడ్డి. కరెక్ట్, ఆయన ఇయ్యలే, ఇచ్చిన కాడికి ఇచ్చిన ఇయ్యలేదు, మీతో కూడా ఇయ్యాలి కదా, ఎందుకు ఇయ్యలేదు నాయన అని చెప్పి ఇప్పటిదాకా మొత్తుకొని మా విమలక్క కూడా వచ్చింది ఆడికి. ఇప్పుడున్న మంత్రి మండలిలో ఉన్నటువంటి కొండా సురేఖ కాడికి వెళ్ళి వాళ్ళ ఇంటికి పోయినారు. స్టేజ్ మీద కోదండరామ్ సార్ కూడా పోయిండు. నా దగ్గర పేపర్ కటింగ్స్ ఉన్నాయి. ఇయ్యాలటి వరకు కన్పూర్ సంబంధించిన పూలకు ఇయ్యాలటి వరకు వాళ్లకు ఉద్యోగం రాలే. ఆ ఇంట్లో వాళ్ళిద్దరు పిల్లలు తెలంగాణ గురించి చనిపోయినటువంటి తన బిడ్డలు 2 కొడుకులలో ఒకరు చదువు బంద్ చేసి కార్లు అడుగుతున్నాడు, ఇంకోడు జూనియర్ కాలేజీలో టాపర్ ఉండే, పైసలు లేక తిరిగి ఆమె సోనియా గాంధీ ఢిల్లీకి పోయి సోనియా గాంధీ మీద కంప్లైంట్ చేసింది. ఆమె ఉద్యమంలో భర్త చనిపోయిన తర్వాత కూడా భాగస్వామ్యం అయింది. మొత్తుకొని ఆడ అమరుల స్తూపం కాడి పోయి మొత్తుకున్నాం. టీవీలో ఇంటర్వ్యూలు పెట్టాం. మా రఘు బట్లాడి సీను బట్లాడితే ఇంటర్వ్యూస్ వచ్చినాయి. ఇయ్యాలటి వరకు ఆ కుటుంబాలకు సంబంధించిన ఒక్కరికి కూడా నౌకరు రాలేదు. తెలంగాణ సమాజం వినండి, పృథ్వీరాజ్ ఉట్టిగా మాట్లాడతలేడు, కడుపు గాలి మాట్లాడుతున్నా 2 సంవత్సరాలు అయింది. ఇప్పటికీ ఎంతమంది చచ్చిపోయింటారు 2 సంవత్సరాలు. కనీసం వైద్యం ఇయ్యరా? ఆ కుటుంబాలను చదివిపిస్తా అన్నారు కదా ఈ బోర్డు. రేపు పొద్దుగా జీవో ఇస్తాడు కావచ్చు. వీళ్ళందరూ మొత్తుకుంటారు, సూర్యాపేటకి అందరూ అయినారు, మా రామరెడ్డి బైరాగి వీళ్ళందరూ బయటపడ్డారుగా. ఇది అంతేందుకని ఒకటి చేసేస్తాం. మొన్న యూనివర్సిటీకి వచ్చి 1000 కోట్లు అనౌన్స్ చేసి జీవో చేసి పక్కకు పోయింది కదా. నౌకర్ లీవ్ అని చెప్పిన మీరు వచ్చినాక కూర్చుంటే మా విద్యార్థులు చెప్తున్నారు, యువకులు చెప్తున్నారు, అన్న నిరుద్యోగ సమస్య ఘోరంగా ఉందని. ఎంత అంటే రేపు మీరు ప్రిపేర్ అయి ఉండండి. రేపు మీరు ఉద్యమకారులంతా మనం రోడ్ల మీదకి వచ్చి కొట్లాడినాడు. నిన్న
ఒక పోలీస్ ఆఫీసర్ 2 లక్షల ఉద్యోగాలు ప్రభుత్వం ఇస్తామని చెప్పి వాళ్ళ మేనిఫెస్టోలో పెట్టిన తర్వాత ఎందుకు ఇస్తలేవు? శ్రీధర్ బాబు అసెంబ్లీలో ఉండి నౌకర్లు ఆడికెళ్ళి ఇస్తామని చెప్పానంటే ప్రొటెస్ట్ చేసి గత ప్రభుత్వంలో గదే చేసారు కదా. వాడు మాట్లాడతారు, నేను స్టేజ్ మీద అక్కలు అమ్మలు ఉన్నారని మాట్లాడదు. కానీ అయినా చెప్తున్నా, అరే లంచం కూడా కానీ ఎయిర్రా వీళ్ళు లోపల అయినట్టు వాడు పోలీస్ ఆఫీసర్ ఆఫ్టర్ ఆల్ వాడు డిఎస్పీ గారు ఒక్కడంటే ప్రభుత్వాన్ని అంటే అనొచ్చు. ఇప్పటివరకు చర్య ఎందుకు తీసుకోలేదు మీరు? ఇది ఉద్యమకారులకు సంబంధించినటువంటి దొరుకుతున్నటువంటి సన్మానం, మనకు దొరుకుతున్నటువంటి సన్మానం ఈ ప్రభుత్వాల. ఈ రాజకీయ వ్యవస్థలు మారకుంటే మనకేం మారదు. ఇట్లనే మొత్తుకుంటుంటాం. 52 నుంచి 1952 ఇడ్లీ సాంబార్ గోబ్యాక్ కాడికి మొదలైంది. 12 ఏళ్ళు గడిచింది. ఇప్పుడు 69లో ముచ్చలత్రాణ్ గారు రాస్తారు, 12 ఏళ్ళు గడిచినా గానీ పుష్కరం ఒక్కటి పోయినా గానీ వేరు బుద్ధి వారు మానరు బాబు, పాడు బుద్ధి విడనాడరు బాబు, జాజిరి 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 జాజా జాజిరి కిలకిల చాలా పుత్తాడు, ఎన్నాడు కాదు ఆంధ్రలో కాడు అన్నాడు. 12 ఏళ్ళు అయిన తర్వాత ఉద్యమకారులు సభలు పెట్టుకుంటుంటే ఎన్నడు కాదో తెలంగాణ రాజకీయ నాయకుల కాడు అన్నారు. నమ్మేమిగా వాళ్లకు సిగ్గు శరం ఏముండదు. కేవలం పదవి పైసలు, ఇదే ఆకాంక్ష. గుట్టలు నాశనం అవుతున్నాయి, నౌకర్లు లేవు, బడులు బంద్. కేజీ టు పీజీ విమలక్క ఇంతకుముందు మంచి ప్రబోధనలు పెట్టింది దాంట్లో అరుణోదయం దాంట్లోకెళ్ళి. కేజీ టు పీజీ ఉచిత నిర్బంధ చదువు అని గత పాలకుడు చెప్పిండు. కాలే ఈ మొగైన రేవంత్ రెడ్డినే చెప్పిండు, బంద్ అయిన ప్రభుత్వ బడులు కూడా మళ్ళా తెరిపిస్తా. ఆరోగ్యం వైద్యం గురించి మీరు ఏం ఆలోచించాల్సిన అవసరం లేదు అని. ఈ వచ్చినాక కూడా 1000 బడులు బంద్ అవుతున్నాయి. రాజకీయ వ్యవస్థను దించాల్సిన అవసరం ఉన్నది. కొత్త రాజకీయ వ్యవస్థ తెలంగాణ యువతరం చేతులకెళ్ళి రావాలి. ఈ రాజకీయ పార్టీ ఆ రాజకీయ పార్టీ అని కాదు, అందరు దొంగలే. ఇప్పుడున్నటువంటి పాలకులుగా ఉన్నటువంటి రాజకీయ పార్టీ ఇద్దరు కాకపోతే కోపానికి రేపు ఎవరు తెచ్చుకోవాలి? నరేంద్ర మోడీ, బీజేపీ. ఆయన కథం పట్టి చేస్తున్నా మొత్తం. ఆయన మాట్లాడాక పాకిస్తాన్ వాళ్ళతో మాట్లాడతారని ఇక్కడ ఉన్న మన సంస్థలు. ఈ ప్రభుత్వాలతో నేను ఇక్కడ మంది తప్పు ఉండొచ్చు, టీవీలలో మాటలు వినేటోళ్ళు గుర్తుపెట్టుకొని, ప్రజలు కూడా గుర్తుపెట్టుకొని, మీరు ఓట్లు అమ్ముకున్నంత సేపు మందుకు అలవాటు పడి, ముక్కలకు అలవాటు పడి, మీ పిల్లలు తెలంగాణ తరాల భవిష్యత్తును సర్వనాశనం చేసిన రోజులు ఇట్లనే సభలు జరుగుతాయి. మొత్తుకుంటోళ్ళు ఇట్లా ఉంటారు. కాలం పోతున్నది, సెల్ ఫోన్ యుగం వచ్చింది. మొత్తుకునేటోళ్ళు కూడా రేపు పొద్దుగా కరువు అవుతారు. ఆత్మవిమర్శ చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. పంతులు కూడా ఇంకా అనుకోని అనే నౌకర్లు కావాలని చెప్పని, ఉద్యమకారులకు నౌకర్లు కావాలనుకుని ఎంతమంది చచ్చిపోయారు ఉద్యమకారులు. అది ఏం తింటుందో నల్గొండ తినని ఇక్కడెక్కడో పోయిన మా వరంగల్కి వచ్చిన టీంలు ఉన్నాయి. వాళ్ళు కావచ్చు, ఎవరు యోచన ఏ అద్భుతమైన సాహిత్యాలు రాసి పాటలు రాసి జనాన్ని చైతన్యవంతం చేసి తెలంగాణ తీసుకొచ్చుకున్న తర్వాత ఇంకా ఈ వేదికల మీద పడి వాళ్ళకి ఎవరికైనా ఆరోగ్యం మంచి కనీసం వైద్యం కూడా ఎప్పిలేనటువంటి దుస్థితిలో చెత్త ప్రభుత్వాలు ఉన్నాయి. వాళ్ళతో ఉండు కూడా బేకారం. యువతరం ఆలోచన చేయండి. ఇది ఒక్కటే కాదు, తెలంగాణలో ఈ తెలంగాణ వెనుకబాటు, ఈ అస్తిత్వం గురించి అన్నలలో పోయి కొట్లాడి కూడా ఇంతకుముందన్న వాళ్ళ భయం ఉంటుండే కావచ్చు, ఇప్పుడు వాళ్ళు కూడా పోయి కథమైపోయింది. ఇక భయం ఏం లేదు. పోలీసు వాళ్ళది వాడు నిన్న అక్కడ మాట్లాడిన ఇళ్లకు వచ్చి అమ్మనా బూతులు తిట్టి అరెస్టులు చేసి తీసుకుపోతారు. ఇక కేసులు అడ్డమైన కేసులు పెడతారు. ఇప్పుడే మీరంతా ఉద్యమకారులు, మీరు 250 గజాలు 25,000 రూపాయలు ఇచ్చుడు అసలు ఉట్టి ఎడమ చేత పని. నిజంగా ఆలోచన ఉన్నటువంటి వాడు ఈ తెలంగాణ ఉద్యమకారులకు ఎవరు త్యాగాలు చేస్తే ఇలా మేము గద్దెల మీద వచ్చి కూర్చున్నామని అని కొంచెం ఒక 1% అంత ఆత్మవిమర్శ చేసుకునేటోడు కనుక ఉండేది ఉంటే ఇవాళ ఈ దుస్థితి రాకపో. ఇంకా వైద్యం గురించి డిస్కషన్ చేయాలన్నా, ఇంకా వైద్యం గురించా, ఇంకా ఈ చర్చలు జరగాలన్నా. మళ్ళా చెప్తున్నా, కళాకారులు కావచ్చు, అప్పుడు కూడా చెప్పినాం. నేను ఇప్పుడు సంక్షేమ బోర్డు అని చెప్పాను కదా, ఈ విషయంలో నేను ఒకటి చెప్పదలుచుకున్నాను నాతో. అలా ఏది